డిపార్ట్మెంట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా నేషనల్ హైవే ఒక రోజు, RRR ఒక రోజు, సిఆర్ఎఫ్ రోడ్స్ చాలాసార్లు రివ్యూ చేసినాం. కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నేషనల్ హైవేస్తో పాటు మన విజయవాడ నార్త్ కానీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది, నేషనల్ హైవేస్ వేరే ఉంటుంది. దానికి మన రాష్ట్రానికి అనుబంధంగా కేంద్రంకి వెళ్ళే సిఆర్ఎఫ్ నిధులు కానీ, ఇంకా రూరల్ రోడ్స్ విషయంలో ముఖ్యంగా దాదాపు 5 హాస్పిటల్స్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరంగల్లో ఇప్పటికే 24 ఫ్లోర్లు స్లాబ్లు వేసి అక్కడ L&T కంపెనీ వర్క్స్ తో పాటు హైదరాబాద్ లో మొదలుపెట్టిన టిమ్స్ హాస్పిటల్స్ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీద సుదీర్ఘంగా రివ్యూ చేస్తూ ఆ హాస్పిటల్స్ ని త్వరగా పూర్తి చేసి ఏ విధంగా పేద ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావాలని దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ అది కూలిపోయే దశలో ఇవాళ మెయిన్ బ్లాక్ ని లాక్ చేసి ఒక అవుట్డోర్ యూనిట్ లోనే అవుట్ పేషెంట్లని ఎక్కువ దానికి క్రౌడ్ వస్తున్నా సరే ప్లేస్ లేక ఇబ్బంది అవుతున్న సమస్యలో ఆ హాస్పిటల్ పూర్తి చేయడానికి కూడా అధికారులతో రివ్యూ చేసుకొని ప్రజెంటేషన్ ద్వారా ప్లస్ ఏ విధంగా ఎమ్మడే పూర్తి చేయాలి, త్వరగా పూర్తి చేయాలి, దానికి నిధుల సమస్య ఏంది అని త్వరలోనే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారితో కూడా కలిసి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కన్స్ట్రక్షన్ మాదైతే దాని తర్వాత దాన్ని లోపల ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వారి బాధ్యత ఉంటుంది కాబట్టి వారితో కూడా త్వరలోనే 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని హాస్పిటల్ పూర్తి చేయడం నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తలమానికంగా ఏదైతే గతంలో ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయి అదే లైన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం 2 సంవత్సరాల లోపే, దానికి కనెక్టివిటీగా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ నిర్మించడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ SCGL ఏర్పాటు చేసి హైదరాబాద్ని ఇలా ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేసినాం. అది అప్పుడు గేమ్ చేంజర్. దాంతోనే హైదరాబాద్ ఒక రూపురేఖలు మారిపోయినాయి. అప్పుడు ఎక్కడ పడితే ఎవరు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, ఎక్కడ ఫైనాన్స్, ఎక్కడ మల్టీనేషనల్ కంపెనీ పెట్టాలి ఐడియా లేకుండే. కానీ ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ రోడ్ స్టార్ట్ అయిందో ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుందని తెలిస్తే ఆ ఏరియా అంతా పోయి ఇవాళ మీకు తెలిసి ఎక్కడ 100-200 కోట్స్ ఎకర్స్ లెక్క నడుస్తున్నారు. మినిమం 100 కోట్స్ ఎకర్. ఆ విధంగా అట్లా తెల్లాపూర్ మీదకి వెళ్ళి అలా కొల్లూరు పోతున్నారు. దీనికి 30 కిలోమీటర్ ప్యారలల్ గా 384 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్డు మీద నేను R&B మినిస్టర్ అయిన మరుక్షణం సెకండ్ డేనే గడ్కరీ గారిని కలిసి ఆ రోజుకెళ్ళి దీని మీద స్పీడప్ చేయించుకుంటూ 2021లో అనౌన్స్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ మాకు మోడీ పైసలు అవసరం లేదు, కేంద్రం పైసలు అవసరం లేదని చెప్పి ఆ ప్రాజెక్టు నెగ్లిజెన్స్ చేస్తే నేను మినిస్టర్ అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గరికి ముందుగా నేను స్వయంగా వెళ్ళి వారికి కంగ్రాచులేషన్ తెలియజేసి నేను మినిస్టర్ అయిన అంతకుముందు ఎంపీగా నాకున్న పరిచయంతో ఆ రోడ్ విషయం చెప్పడం, ఆ మొదటి మీటింగ్లోనే నల్గొండ బైపాస్ రోడ్డుకు ఒక 700 కోట్లు, అలాగే మంచిర్యాల మన ఆర్మూరుకు గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆ 2 కూడా మొదటి మీటింగ్లోనే శాంక్షన్ చేయించినాం. మళ్ళా తర్వాత 1 మంత్ నేను సీఎం గారు రివ్యూ పెట్టినప్పుడు ఆ రోజు ఫస్ట్ కలిసినప్పుడు చెప్పిండు, నువ్వు RRR రోడ్ ఇస్తే మీకు పోయిన కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, 50% ల్యాండ్ ఎక్విజిషన్ మేమే ఇస్తున్నాం, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మాది, మీరు ఓన్లీ యూటిలిటీ ఛార్జెస్ 360 కోట్లు కట్టమంటే అప్పుడు ముఖ్యమంత్రిని టోటల్ మిస్గైడ్ చేసి అవగాహన లేని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏం చెప్పిండు, సోమేష్ కుమార్ ఒక లేఖ రాసిండు మేము యూటిలిటీ ఛార్జెస్ కట్టమని. రోడ్ అనౌన్స్ చేసినప్పుడే
ఫస్ట్ ఎంఓఈలోనే యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టుకుంటాం, ల్యాండ్ ఎక్విజిషన్లో 50% కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ టోటల్ బై నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అది కండిషన్. మేము ఇలా కట్టబడేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండ్రు. నేను గడ్కరీ గారు చెప్పాను, నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే దాని మీద మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపించి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్పీడప్ అవుతుంది. సరే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇంకా ఆలస్యమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3.5 yearsలో పూర్తి చేయాలని నేను, నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్టు దాన్ని ఎట్లా ఎస్టీపీలు కట్టి ఒక క్లీన్ రివర్గా చేయాలని, నమామి గంగాలాగా ఆ రోజు మోడీ గారు సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా చేయాలని ఒకవైపు మూసీగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే RRR గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ ఒక సూపర్ గేమ్ చేంజర్గా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారాలంటే దానికి ఓఆర్ఆర్ రోడ్స్కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ, స్పోర్ట్ జోన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంపెనీస్కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం, చుట్టూ హైదరాబాద్ని ఇన్వెస్ట్మెంట్ హబ్గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని, దాంతోపాటు మిగిలిన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు, హైవేలో రోడ్ సేఫ్టీ మీద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అవుతుంటుంది. హై స్పీడ్ పోయే లేన్లో లారీలు ఓవర్లోడ్ ట్రక్స్ పోతుంటాయి, లెఫ్ట్కి వెళ్ళి కారు పోతుంటుంది. యాక్చువల్ హై స్పీడ్ లెఫ్ట్ ఫస్ట్ లేన్లో ఉండాలి. అంటే చిన్నది సడన్గా లారీ రోడ్ లెఫ్ట్కి వస్తుంది, ఆ టైంకి కార్ రోడ్ లెఫ్ట్కి వచ్చి లారీ కింద పోతుంది. ఈవెన్ అలాంటి యాక్సిడెంట్ రోజు చూస్తుంటాం మేము. ఆ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మా దగ్గర ఉన్న CSR ఫండ్స్ కానీ కొన్ని కంపెనీల ద్వారా, లేకపోతే రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఉంటాయి. దాని మీద ముందు హైదరాబాద్ విజయవాడ రోడ్తో పాటు హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్కువ కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా దాన్ని హైవేస్ని మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే చిన్న చిన్న కాంట్రాక్ట్ సంబంధించి కొన్ని డ్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని, మొత్తం కూడా వచ్చే సంవత్సరం నాటికి జాతీయ రహదారులు దాదాపు 4,983 కిలోమీటర్లు ఉన్నది మనకు. ఇంకొక విషయం ముఖ్యమైనది, మన హైదరాబాద్ విజయవాడ రోడ్ అనగానే గడ్కరీ గారు ఒకటే అంటారు, ఆ రోడ్ పేరు చెప్పిన ద రోడ్ నేమ్ ఈజ్ డెత్ రోడ్ అంటారు ఆయన. GMR వాళ్ళు 6 లేన్ 2022లో చేసేది ఉండే, కావాలని తప్పుడు సాకులు పెట్టి కోర్టుకు పోయి కట్టే టోల్ ట్యాక్స్ కట్టకుండా ఎస్క్రూ అకౌంట్లో పెట్టి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ తగ్గిందని 2 రాష్ట్రాలు ఏర్పాటు పెడితే ట్రాఫిక్ పెరుగుతుంది. ఆఖరి గడ్కరీ గారు నేను పార్లమెంట్లో 6 సార్లు రేజ్ చేసిన. సరే ఇది 22లో చేయకపోగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నది, 2 sides లైన్స్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా షిఫ్ట్ చేసినాం. జస్ట్ ఆయన 22లో యాజ్ పర్ అగ్రిమెంట్ చేయాలి, 25 వరకు ఆయనకు ఉంటుంది టోల్ రోడ్. ఆయన ఏమంటే నాకు నష్టం వచ్చింది, నాకు ఇంకో 10 ఏళ్ళు అదనంగా ఇస్తారంటే చేస్తా, లేకపోతే చేయంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మినిస్టర్ గారు కోర్టుకు పోతాడు సపరేట్ టెండర్ పిలుద్దామంటే. ఆఖరికి 17 బ్లాక్ స్పాట్ గుర్తించి టెండర్ పెట్టిస్తే 2 సార్లు కోర్టుకు పోయి 2 సార్లు ఆపించిండు. మొన్న 3rd టైం ఇప్పుడే కాంట్రాక్టర్ కూడా వచ్చిండు, దాని మీద రివ్యూ చేసినాం. రేపు 23rd రోజు క్యాంపులు వేసుకుంటూ చౌటుపల్ల ఫ్లైఓవర్, చిట్యాపల ఫ్లైఓవర్,
పెద్ద కాపర్తి అట్లా 17 రాజవరం అటు నుంచి జగ్గయ్యపేట క్రాస్ రోడ్ అక్కడి వరకు కోదాడల సిమెంట్ ఇండస్ట్రీ పోయి రోడ్ దగ్గర అండర్ పాస్ చేయక యాక్సిడెంట్ అయిపోయింది. 17 స్పాట్స్కు 375 crores టెండర్ అయిపోయింది, పనులు మొదలైనాయి. ఒక చౌటుప్పల్ చిట్యాలు పెద్ద ఫ్లైఓవర్ ఉంది కాబట్టి 23rd రోజు నేను నార్మల్గా కొబ్బరిగా పూజ కొట్టి పూజ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. ఈసారి కూడా కోర్టుకు పోదామని చూసిన ఆయన. దాంతోపాటు డిసెంబర్ లోపు 6 లేన్గా విజయవాడ రోడ్డు మారవాలన్నదే లక్ష్యం. అవసరం ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని R&B మినిస్టర్గా వారిద్దరు లేఖలు తీసుకొని అవసరం ఉండే గడ్కరీ గారిని ప్రైమ్ మినిస్టర్ని కలిసి విభజన చట్టంలో ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రి పెట్టిందంటే ఏ ప్రధానమంత్రి అయినా దాన్ని నిలుపుకోవాలి. ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ టు విజయవాడ వేస్తాం, దాని ఎమ్మడి ప్యారలల్గా బుల్లెట్ ట్రైన్ వేస్తాం అని చెప్పి ఆ రోజు కండిషన్లో పెట్టిండ్రు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు. దాని మీద కూడా మా సీఎం గారు పక్క రాష్ట్ర సీఎం గారు లెటర్లు తీసుకొని అవసరం ఉంటే ప్రధానమంత్రి గడ్కరీ గారి కంటే రెగ్యులర్గా నేను కలుస్తాను కాబట్టి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి దానికోసం ప్రయత్నం చేస్తాం. ఈ లోపు ఉన్న రోడ్లో 6 లేన్గా డిసెంబర్ లోపు పనులు ప్రారంభిస్తాం అని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మా ఇంజనీర్స్ చాలామంది బాగా కష్టపడి పనిచేయడమే కాదు, ఈరోజు దాదాపు 8 గంటలు మా రివ్యూలో పాల్గొని అందరం ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తూ హైదరాబాద్లో మన తెలంగాణలో ఉన్న రోడ్స్ని ఒక మోడల్ రోడ్స్గా చేయడం, మాకు అప్పగించిన హాస్పిటల్ నిర్మాణాలను పూర్తి చేయడం క్వాలిటీగా, కలెక్టర్ ఆఫీసులు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎక్కడెక్కడ ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రివ్యూలో ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకున్నాం. రేపటికెళ్ళి ఫుల్ టైం యాక్షన్లో దిగుతాం, కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొస్తాం. తప్పకుండా ఈరోజు మాకు రాష్ట్రంకి వెళ్ళి కూడా దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 రాజ్యసభ ఎంపీలు, ఇంకా స్ట్రెంత్ కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకునిగా ఇండియా కూడా మీ బలంగా ఉన్న ఈ సమయం